చూడండి వర్షం అయితే ఎట్లుందో, మొత్తం మొగి పురుగు రోగం తలిగి ఇగో అక్కడక్కడ ఇట్లా చచ్చిపోతుంది మొత్తం, గుంటలు గుంటలు. మీకైతే అర్థమైతే చూస్తుంటే. నేనైతే ఈరోజు దానికోసం ఒక మంది అయితే తీసుకొని వచ్చిన. చూడు ఎట్లా చచ్చిపోతుంది, మొగి రోగం తలిగింది మొత్తం. అది కింద పొట్టగాళ్ళు ఉందన్నమాట, అడుగు భాగంలో. ఇంకా అది చీల్చి చూస్తే మొత్తం పురుగే ఉంటుంది. ఇది మన బియ్యముల్లో పురుగు లెక్క ఉంటుంది. ఇగో చూడండి ఎట్లా అయింది. ఇంకో చూడు ఇక్కడ ఇట్లా, అక్కడ ఇట్లా, ఇంకో చూడండి ఇట్లయితే అయింది మొత్తం. ఇంకో కింది మళ్ళీ ఇట్లా చూసుకోవచ్చు. కింది మళ్ళీ పోయినా ఇట్లా మీకు కనబడుతుంది అక్కడ, అక్కడ, ఇక్కడ చూడండి. ఇక మొత్తం ఇట్లనే అయింది మొత్తం. ఇక దాని గురించి ఈరోజైతే మందు అయితే తీసుకొని వచ్చిన. ఇప్పుడైతే స్ప్రే చేయాలి. సో అన్నోళ్ళకైతే ఫోన్ చేసిన, ముగ్గురు అయితే వచ్చిర్రు. ఇంకో 3 పంపులు అనమాట మొత్తం. కాటాఫ్ అయితే తీసుకొని వచ్చిన, కాటాఫ్ అండ్ సాఫ్ట్ పౌడర్. బోరగాన్ కాదు, కాటాఫ్ బోరగాన్ కంపెనీ అది. దాన్ని అయితే వాటర్ అయితే ఒలుచుకుంటుండు. పౌడర్ అయితే అలా కలుపుతాం. అంటే 2 ఎకరాలు మనది. 2 ఎకరాలు అంటే యాక్చువల్లీ ఎకరానికి 5 పంపులు వచ్చి. సో కొంచెం రోగం ఎక్కువ ఉందన్న అని చెప్తే సరేలే అని చెప్పేసి 1 ఎకరానికి 6 పంపుల చొప్పున మొత్తం అయితే 12 లోపల వాటర్ తీసుకుండు. పౌడర్ అంతా కలిపేస్తున్నాం దాంట్లో. చూడొచ్చు, ఒక దగ్గర కలుపుకుంటే ఏంటంటే ఇబ్బంది, దేని దానికైతే అంటే ఇబ్బంది అవుతుంది. మొత్తం 2 ఎకరాలు కాబట్టి ఒక దగ్గర కలిపేసి అయిపోతుంది. చూడండి ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక అన్ననేమో పౌడర్ కలుపుతుండగా నేనైతే వీడియో తీస్తున్నా, ఇంకో అన్న అయితే వాటర్ పోసేస్తుండు. మనకైతే మంచిగా హెల్ప్ చేస్తారు. ఎప్పుడైతే అన్నోళ్ళకే చెప్తాం మేమైతే. దాదాపు అన్న వాళ్ళే కవర్ చేసేస్తాం. సో అన్న వాటర్ అయితే పెట్టి పోసుకుంటాం. ఇక మా నాయన అయితే పంపులలో మందు పోస్తుండు, ఒక లోట అన్నమాట. లోట తోటి అన్న అయితే 12 పంపులు కలిపిండు. ఓకేనా, అలాగే సగం వాటర్ పోసారు కాబట్టి ఇంకా సగం పోస్తే అదైతే ఫిల్ అయిపోతుంది. సో అన్నిట్లలో అయితే ఒక్కొక్క లోట పోస్తే అదైతే ఇంకా పంపులు లేపితే అయితే కష్టం. ఇట్లా ఈ మళ్ళీ మీ సైడ్ ఎట్లా కొడతారో పంపులు అంటే మీ సైడ్ అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంచెం డ్రోన్ ఇట్లా వాడతారు. డ్రోన్ వాడిన ఇట్లా బాగానే ఉంటుంది. కాకపోతే మనకి 2 ఎకరాలు కాబట్టి డ్రోన్ అయితే రాదు. ఇలా అన్న అవుతుంది, ఇక్కడికి వెళ్ళి అన్న అవుతుంది. ఓకే మళ్ళీ కాబట్టి కొంచెం అన్నలకైతే ఇబ్బంది అవుతుంది. అంటే కాళ్ళు ఇట్లా లైన్గా తిరగలేరు. అటు ఇటు వస్తే ఇద్దరు పక్క పక్కన పడితే మంచిగా వస్తుంది. పెద్ద మళ్ళీ చిన్నవి కాబట్టి ఇటుకెళ్ళి అటు వేసరికి మడ అయిపోతుంది. ఇక అన్నైతే కింది మళ్ళీ వేయండి. అన్నకి ఇంకా వాళ్ళు ముగ్గురు కొడుతురు కాబట్టి మేమైతే ఇద్దరే పోయాలి వాటరు. సో బకెట్లు తీసుకొని అయితే కింద మడికి పోతున్నాం. మేము మాడికి వేసరికి అలా అయితే అయిపోతాయి. చూడండి 5 నిమిషాలకి ఇట్లా స్టార్ట్ 5 నిమిషాలకి ఇట్లా కాలేదు. ఆల్మోస్ట్ 2 మళ్ళీ అయిపోయినాయి, 3 పంపులు అయిపోతున్నాయి. మంది అయిపోయింది. ఇప్పుడు 2వ పంపు పోస్తున్నాం. ఈ అన్న అయితే దెబ్బ కొట్టేస్తుండు, ఎక్సిలేటర్ ఎక్కువ పెడుతుండు, దెబ్బ కొట్టేస్తుండు. మంది అయితే అప్పుడే అయిపోయింది. ఇంకా ముగ్గురికి అయితే వాళ్ళే పోసుకుంటున్నాం. ఎందుకంటే మాకు మధ్యలో తీగలు ఉన్నాయి అన్నమాట. మంది అయితే నింపిరు. ఇక నేనైతే ఎత్తడానికి వచ్చిన. చూడు ఇగో చేనంతా ఆగం చేసాడు ఫ్రెండ్స్. ఇంకా అన్న గడ్డ మీద పెట్టుకోరా అంటే ఏ గడ్డ మీద ఎందుకురా, ఏం కాదు మాకు అలవాటే అని చెప్పి ఇంకో మళ్ళీనే పెట్టిరు. అంతా ఆగం చేసారు. ఓకేనా, అయితే మైలు ఏం చేస్తాం మరి, మన పని కోసమే. కానీ చూడొచ్చు మనకు మంచి 2 పంపులు అయితే వస్తున్నారు. ఆల్మోస్ట్ ఎకరం అయితే అయిపోయింది. అంతే ఇక 3 రోజులు 6 పంపులు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ఒక మడి కొడితే ఎకరం అయిపోతుంది, 6 పంపులకి ఇట్లా అయిపోతాయి. ఓకేనా,
మీ సైడ్ ఎట్లా కొడతారో కామెంట్ చేయాలి. మా సైడ్ అయితే ఎట్లా కొడుతుంది మొత్తం. ఇప్పుడైతే మంచిగా పడుతుంది. ఇళ్ళకైతే మంచిగా వాళ్ళే అంతా ఇట్లా వస్తే బాగుంటుంది. చూడండి ఎకరం అయితే అయిపోయింది. ఇంకొక ఎకరం స్టార్ట్ చేసారు. ఇదైతే 3, 3, 6 అయిపోయింది. 6 అంటే 9 పంపులు అనమాట. 9 పంపులు ఇప్పటికి. ఇదేమో ఒక్కొక్కసారి రీసెంట్గా పెట్టింది. ఎకరం ఉంది. చూడండి 9 పంపులు అయితే అయిపోయినాయి. గొప్ప మడి ఉంది. దానికి 3 పంపులు అట్లయితే లేత మడి అయితే తిరుగుతారు. ఫస్ట్ మడి ఇదైతే మొత్తం లాస్ట్ మడి అనమాట. అంటే ఇటుకలు చూస్తే ఫస్ట్ మడి, మందు కొట్టడంలో లాస్ట్ మడి. ఓకేనా, ఇదైతే లాస్ట్ మడి అనమాట. మొత్తం ఎకరానికి 6 పంపుల చొప్పున 2 ఎకరాలకు 12 పంపులు కలిపారు. 12 పంపులు కలిపితే ఈ మడి అయితే పెద్ద మడి అయినా ఇట్లా తొందరగా ఖతం చేసి అంటే 3 పంపులలో అయిపోయింది అనమాట. సో ఇంకా 3 పంపులు దీనికి ఎక్కువ అయితే అని చెప్పి ఒక పంపు అయితే ఇక్కడ పంపించాం. ఓకేనా, 3 పంపులు కాబట్టి ఒక డ్రోన్తో సమానం అయిపోయినాయి. అన్నది పంపుల మంది అయితే మిలిగినట్టుంది. ఏం చేయాలని ఆయన ఆలోచిస్తుంది. నేనేమో అత్తరపుత్ర ఆడి అని తిప్పుతా ఉండు చూస్తుగా. ఆయన మళ్ళీ వచ్చిన సార్లకెళ్ళి మళ్ళీ పోతుంది రివర్స్. ఈ అన్న అయితే నిమ్మలంగా అటు ఇటు తిరుగుతుంది. మంచిగా కొట్టేస్తుంది మొత్తం ఉన్న కాడికి. చూస్తారు కదా, ఇగో మనకైతే ఇట్లా 2 సార్లు కొట్టింది కాబట్టి ఎక్కువ కనబడుతుంది మంది అయితే దాని మీద, గడ్డి మీద చూడొచ్చు. మనమైతే 2 ఎకరాలు. ఇగో ఈ అన్న అయితే దెబ్బ కొట్టేసి అయిపోయింది. వచ్చి ఖాళీలు కడుకుంటున్నాడు. ఓకేనా, ఎవరన్నా నెంబర్ కావాలంటే ఇగో నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ పిన్ చేస్తా. అన్న కాల్ చేయరు. ఏ ఊర్లో నుంచి కొడతా. ఆంధ్ర గిట్లు వస్తాయంట. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడున్నా మన తెలుగు 2 రాష్ట్రాలలో చేయడం మొత్తం అయితే అయిపోయింది. మనది 2 ఎకరాలు ఉందన్నమాట. మొత్తం 3 పంపులు వచ్చినాయి. సో ముగ్గురు 20 నిమిషాలలో కొట్టేసారు మొత్తం కలిపి. మొత్తం డ్రోన్ లెక్కనే అనమాట. ఓకేనా, నేను వీళ్ళ నెంబర్ అయితే పెడతాను, కాల్ చేయండి. ఓకేనా, వీళ్ళ హెడ్ అనమాట ఇలా.